హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోబోతున్నాం. మనకు టెన్సెస్ ఎన్ని విధాలుగా ఉన్నాయి? 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి కదా. ఆ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో 5వది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి అర్థము? ఆర్టు వాక్యాలు అని అర్థం కదా. అంటే ఆర్టు వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్ వాక్యాలు అనమాట. అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులు, పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి ఈ ఆర్టు వాక్యాలు. ఆర్టు వాక్యాలు ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆర్టు వాక్యాలను రాస్తాము. అర్థమైందా లర్నర్స్? మనము ఆర్టు వాక్యాల గురించి ముందుగానే తెలుసుకున్నాము. సో ఆర్టు వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్, పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి కదా. ఈ పేరులోనే ఉంది చూడండి, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్లో కంటిన్యూగా ఆన్ గోయింగ్ యాక్షన్స్, పాస్ట్లో అని అర్థము కదా. చేస్తూ ఉండిన పనులు, పాస్ట్లో చేస్తూ ఉండిన పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్. ఇప్పుడు ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్స్ ఏమవుతాయి పాస్ట్కి? వాజ్, వర్ ప్లస్ రన్నింగ్ అంటే V4 కంపల్సరీగా ఉండాలి కదా. సో V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ బట్టి వాజ్ వర్ అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ మెయిన్ వర్బ్ V4, వర్బ్ INGతో ఉన్నటువంటి మెయిన్ వర్బ్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్స్ మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ కదా. మళ్ళీ ఇందులో ఒక్కొక్క పర్సన్కి 2 విధాలుగా డిసైడ్ చేసాం. సింగులర్కి ఒకటి, ప్లూరల్కి ఒకటి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అని డివైడ్ చేశారు. అర్థమైందలన్నా? సబ్జెక్ట్స్ మనకు 3 విధాలుగా ఉన్నాయి. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు, ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏది? ఐ కదా. ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్గా వాజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను, హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్, నేమ్ ఏవేవైతే థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి వస్తాయో వాటికి వాజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే ఈ వాజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. వాక్యాలు ఎందులో ఉండాలి? పాస్ట్లో ఉండాలి. వాక్యం పాస్ట్లో ఉండి సింగులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ యూకు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకు ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు కదా. ప్లూరల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికన్నిటికీ ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటూ వాక్యాలు రన్నింగ్లో ఉంటూ, ఆ రన్నింగ్ వాక్యాలు ఎందులో ఉండాలి? మళ్ళీ పాస్ట్లో ఉండాలి. అంటే పాస్ట్లో కంటిన్యూ అయ్యే సెంటెన్సెస్కు సబ్జెక్టు ప్లూరల్గా వచ్చినప్పుడు ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్జ్, వర్ ప్లస్ మెయిన్ వర్బ్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మీనింగ్ ఏమిటి? పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి. పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టు వాక్యాలు. ఆర్టు అంటేనే అదే కదా, పాస్ట్లో రన్ అవుతూ ఉన్నటువంటి వాక్యాలు అని అర్థం. చేస్తూ ఉండిన పనులు అని అర్థము. ఫర్ సపోజ్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ తీసుకుందాం. సబ్జెక్ట్ ఐ, వర్బ్ V4 ఏం తీసుకుందాం? వాకింగ్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఏం తీసుకుందాం? ఆన్ గ్రౌండ్ అని తీసుకుందాం. సబ్జెక్ట్ ఐ, V4 వర్బ్ వాకింగ్, ఆబ్జెక్ట్ ఆన్ గ్రౌండ్ అని తీసుకుందాం. ఐ ఇప్పుడు వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? ఐకు చెప్పండి, ఐకు వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐ వాజ్ వాకింగ్ ఆన్ గ్రౌండ్. నేను గ్రౌండ్లో వాక్ చేస్తూ అంటే నడుస్తూ
ఉంటిని అని అర్థం. నడుస్తూ ఉంటిని, వాస్కు మీనింగ్ ఏమవుతుంది? ఉంటిని, ఉండెను అని అవుతుంది కదా. ఐ వాజ్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, నేను గ్రౌండ్లో నడుస్తూ ఉంటిని అని అర్థము. సబ్జెక్టు వి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే వి ఇప్పుడు వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? హెల్పింగ్ వర్బ్ చెప్పండి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి వర్ వస్తుంది కదా. సో వి వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, మేము గ్రౌండ్లో నడుస్తూ ఉంటిమి. వర్క్ మీనింగ్ ఏమిటి? ఉంటిమి అని అవుతుంది. మేము గ్రౌండ్లో నడుస్తూ ఉంటిమి అని అర్థము. అంటే పాస్ట్లో మేము నడుస్తూ ఉంటిమి అని అర్థము. సబ్జెక్ట్ అనేది ఐ అయిపోయింది, వి అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ పర్సన్ సింగులర్ తీసుకుందాం. సెకండ్ పర్సన్ సింగులర్ ఏమిటి? యూ కదా. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు, నువ్వు అని అవుతాయి కదా. యూ ఇక్కడ వజ్ వస్తుందా, వర్ వస్తుందా? వర్ వస్తుంది. ఎందుకు? సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్కి వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు కనుక. సో యూ వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, నీవు లేదా నువ్వు గ్రౌండ్లో నడుస్తూ ఉంటివి. సెకండ్ పర్సన్ సింగులర్కి వర్క్ తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటివి అని అవుతుంది. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు అని అవుతుంది కదా. యూ వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, మీరు గ్రౌండ్లో నడుస్తూ ఉంటిరి. మీరు వచ్చినప్పుడు వర్క్ తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటిరి అని అవుతుంది. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు యూకు తెలుగు మీనింగ్ నీవు లేదా నువ్వు అవుతుంది కదా. సో నీవు లేదా నువ్వు వచ్చినప్పుడు వర్క్ తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటివి అని అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకున్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఏమిటి? హీ, షీ, ఇట్ నేమ్స్ ఏవేవైతే థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తాయో వాటికి ఈ వర్జ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు కదా. సో ఇప్పుడు సబ్జెక్ట్ హీగా తీసుకుందాం. హీ హెల్పింగ్ వర్బ్ ఏమిటి? వాజ్. హీ వాజ్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, అతను గ్రౌండ్లో నడుస్తూ ఉండెను. వాస్కు మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ? ఉండెను అని అవుతుంది. అతడు గ్రౌండ్లో నడుస్తూ ఉండెను అని అర్థము. సబ్జెక్ట్ షీగా తీసుకుందాం. షీ వాజ్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, ఆమె గ్రౌండ్లో నడుస్తూ ఉండింది అంటే ఉండెను అని మీనింగ్ అవుతుంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్స్ ఏమవుతాయి? దే, దోజ్ ఏవేవైతే థర్డ్ పర్సన్ ప్లూరల్స్ కిందికి వస్తాయో వాటికన్నిటికీ వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తారు. ఇప్పుడు సబ్జెక్ట్ దే తీసుకున్నాం. దే వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్లో నడుస్తూ ఉండిరి. వర్క్ మీనింగ్ ఏమవుతుంది? ఉండిరి అని అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాం? వర్ అని తీసుకుంటాం కదా. దే వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? వాళ్ళు గ్రౌండ్లో నడుస్తూ ఉండిరి అని అవుతుంది. దోస్ని సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు దోస్ వర్ వాకింగ్ ఆన్ గ్రౌండ్, అవి గ్రౌండ్లో నడుస్తూ ఉండేవి అని అవుతుంది. వర్క్ మీనింగ్ ఏమవుతుంది? ఉండేవి అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని R2 వాక్యాలని కూడా అంటారు. R2 వాక్యాలు అంటే ఏంటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలుపుతాయి కదా. ఈ R2 అన్న పాస్ట్ కంటిన్యూస్ అన్న అంతా ఒకటే. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ వర్జ్ వర్ అనేవి పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి కదా. పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.